నా పేరు డాక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి. నేను ఒక ప్లాంట్ పెథాలజిస్ట్. ఈరోజు మనం వరిలో సల్ఫైడ్ ఇంజరీ గురించి కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ సల్ఫైడ్ ఇంజరీ ప్రత్యేకంగా యాసంగి వరిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సల్ఫైడ్ ఇంజరీ అనేది కొత్తగా కనిపిస్తుందా అంటే ఎక్కువ కనిపిస్తుంది. గత 4-5 సంవత్సరాల నుంచి ఎక్కువ వినిపిస్తుంది. ఇది అంటే ఇది కొత్తగా వస్తుందా లేకపోతే ఇంతకుముందు కూడా ఉన్నదా అంటే ఇది చాలా దశాబ్దాలుగా ఈ సల్ఫైడ్ ఇంజరీ ఉంది వరిలో. దీన్ని అకియోకి అని కూడా అంటారు, బ్రౌనింగ్ డిసీజ్ అని కూడా అంటారు అన్నట్టు. అయితే ఈ మధ్య కాలంలోనే దీని గురించి ఎందుకు అంత ఎక్కువగా వినిపిస్తుంది అంటే దాంట్లో కొన్ని కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటి కారణం ఏంటంటే సాధారణంగా ఇది ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, మురుగునీరు బయటకు పోయే అవకాశాలు లేని పొలాల్లో ఈ సల్ఫైడ్ ఇంజరీ కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే నేల చాలా అంటే మెత్తగా ఉంటుంది, కాలు పెడితే ఉట్టిగానే దిగబడిపోతుంది. మనం నడుస్తుంటే ఏంటంటే నేలలోంచి బుడుగులు వస్తూ ఉంటాయి, చెట్లు సరిగా పెరగవు, పసుపు రంగు మారిపోతాయి, ముదురాకులు ఎండిపోతాయి. తర్వాత అంటే మనకు వేర్లు అయితే కూడా నల్లబడిపోతాయి, వేరు వ్యవస్థ మొత్తం ఆ గంటు అంతా కూడా వేరు వ్యవస్థ నల్లగా అయిపోతుంది. అండ్ దాని వాసన చూసినప్పుడు మురిగిపోయిన కోడిగుడ్లు వాసన వస్తుంది. ఇది అంతా అంటే అందరికీ తెలిసిన విషయమే అన్నట్టు. కాబట్టి సల్ఫైడ్ ఇంజరీ ఉన్నది, దాన్ని మేనేజ్ చేయడం ఎట్లా అనేది అంటే అది ఎందుకు వస్తుంది అనేది మనకన్నా అర్థం చేసుకుంటే దాన్ని ఎలా ఆపాలనేది ఇంకా చాలా సులభం అయిపోతుంది అన్నట్టు. సో ఎందుకు వస్తుంది అనేది ఏంటంటే మనము వరి వేసే దాంట్లో ఈ మధ్య అంటే వరి మీద వరి కంటిన్యూస్గా వరి వేస్తున్నాం అన్నట్టు. సో ఆ విధంగా అంటే ఒకటే పంట వేయడం వల్ల ఏంటంటే ఒకే రకమైన ధాతువుల్ని ఎక్కువగా మైనింగ్ జరిగిపోతుంది. కాబట్టి పోషక లోపాలు వస్తాయి. అంటే ఒక పంట మళ్ళీ అదే పంట వేస్తున్నా అంటే ప్రతి పంటకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కొన్ని పంటలు నత్రజని ఎక్కువ తీసుకుంటాయి, కొన్ని పంటలు సల్ఫర్ ఎక్కువ తీసుకుంటాయి, కొన్ని పంటలు జింక్ ఎక్కువ తీసుకుంటాయి, కొన్ని పంటలు కాల్షియం తీసుకుంటాయి. వరి వేస్తే వరికి సంబంధించిన ఏవైతే ధాతువులు ఉంటాయో ఆ ధాతువులు మైన్ అయిపోతాయి, ఆ డెఫిషియన్సీస్ ఎక్కువ కనిపించే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంకొక కారణం ఏంటంటే మనము వాడే ఫర్టిలైజర్స్ 20-20-0-13 ఎక్కువ వాడతాం. ఇంకొకటి అమోనియం సల్ఫేట్, తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే ఇంతకు నుంచి కూడా వాడుతున్నాము. బట్ ఎక్కడైతే ఈ సల్ఫైడ్ ఇంజరీ హిస్టరీ ఉందో, నేలలు సరిగా అంటే మురుగునీరు పోయే అవకాశం లేని నేలలు ఉన్నాయో, సో అటువంటి నేలల్లో ఇలాంటి ఫర్టిలైజర్స్ని మనం అవాయిడ్ చేయాలి. మనం ఇటు ఎందుకు వేస్తున్నామంటే మిగతా వాటికంటే చీప్గా ఉన్నాయి కాబట్టి. ధర తక్కువ ఉందని యూరియా ఎక్కువ పోసేస్తాం, ధర తక్కువ ఉందని 20-20-0-13 పోసేస్తాం. కాబట్టి అది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ సల్ఫేట్స్ అన్నీ సాయిల్లో ఉన్నప్పుడు మురుగునీరు బయటకు పోకుండా గాలి ఆడకపోతే అనారోబిక్ బ్యాక్టీరియా సాయిల్లో యాక్టివేట్ అవుతాయి. అవి ఏం చేస్తాయంటే ఈ సల్ఫేట్స్ అన్నింటిని కూడా సల్ఫైడ్గా కన్వర్ట్ చేస్తాయి. ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ అనేది వేరు వ్యవస్థకి చాలా ప్రమాదకరం. సో కాబట్టి మనం వాడే ఎరువులలో మనం జాగ్రత్త పాటించాలి. కాబట్టి ఎక్కడైతే ఈ సల్ఫేట్స్ లేవో అలాంటి ఎరువులు మాత్రమే వాడుకోవాలి, కెమికల్ ఫర్టిలైజర్స్ అయినా కూడా. ఇంకొక విషయం ఏంటంటే మనము దున్నే విధానం కూడా. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువ సమయం ఇవ్వడం లేదు ఆర్గానిక్ మ్యాటర్ కూడడానికి. అంతెందుకండి యాసంగిలో ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది? ఇది యాసంగిలో ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది అంటే ఖరీఫ్ వేసిన వెంటనే ఆ వరి కొయ్యలు ఉంటాయి. వరి కొయ్యలను కుళ్ళే విధంగా అంటే కాస్త ముందు ఒక నెల 40 రోజుల ముందు ఆ వరి కొయ్యలు నీళ్ళలోకి దున్నేసి అంటే వాటికి కావలసిన టైం దొరుకుతుంది అవి కుల్లడానికి. అట్లా కాకుండా మనము ఈరోజు దున్నేసి రేపు రోడ్డు కొట్టి ఎల్లుండి నాట్లేసే విధానంలోకి వచ్చినాయంటే ఆ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో ఫ్రెష్గా ఉండేది, తాజాగా ఉండే ఈ వరి కొయ్యలు ఏమవుతాయంటే అవి మురిగే క్రమంలో మొక్కతో పోటీ పడతాయి. ఎందుకంటే ఆ మురగడానికి నత్రజని కావాలి. ఫస్ట్ నత్రజని తీసుకొని ఒక వరి కొయ్యలే కాదు ఏదైనా కూడా కంపోస్ట్ అయ్యే క్రమంలో ఫస్ట్ మనం తాజాగా వేసిన ఏ ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ బయోమాస్ అయినా కూడా ఫస్ట్ నత్రజనిని తీసుకుంటుంది. తీసుకొని తర్వాత అది డీకంపోజ్ అయ్యి దాని తర్వాత నత్రజని తిరిగి ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఈ వరికొయ్యలన్నీ ఆ తాజాగా ఉండడం వల్ల అవి కూడా నత్రజని కోసం కానీ మిగతా ధాతువుల కోసం పోటీ పడతాయి.
పోటీ పడినప్పుడు డెఫిషియన్సీస్ ఉంటాయి కదా. సో కాబట్టి మనము ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే వరి కొయ్యలు అయితే ఏది ఉన్నాయో వాటిని ప్రాపర్గా ముందుగానే మనం దాన్ని డీకంపోజ్ చేసే విధంగా మనం సేద్యం మొదలు పెట్టాలి. ఇంకోటి మనం వేసే రోటోవేటర్స్ అన్నట్టు. ఈ రోటోవేటర్స్ వల్ల సాయిల్ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, చాలా మెత్తబడిపోతుంది నేల. అంటే ఈ నేల నిర్మాణం ఎలా ఉంటుంది? ఈ నేల నిర్మాణం అంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటికి కిటికీలు పెట్టుకోకుండా ఇల్లు కట్టుకున్నామంటే లోపల ఎంత సఫకేషన్ ఉంటుందో, ఈ రోటోవేటర్తో కొట్టేసినామంటే కిటికీలు లేని ఇల్లులాగా లోపల గాలి ఆడదు అన్నట్టు, ఈ మైక్రోబ్స్కి గాలి ఆడదు. సో దానివల్ల ఏంటంటే నేల నిర్మాణం కూలిపోవడం వల్ల అక్కడ అనోరోబిక్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఏరోబిక్ కండిషన్ అంటే గాలి కంటే కూడా గాలి లేని పరిస్థితులే ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో కాబట్టి రోటోవేటర్స్ వాడడం వల్ల నేల నిర్మాణం కూలిపోవడంతో పాటు సబ్సాయిల్ కింద సాయిల్ కాంపాక్షన్ అనేది చాలా హెవీగా జరుగుతుంది. అంటే వరి పొలాల్లో మనం పడ్లింగ్ అందుకే చేస్తాము, ఎందుకంటే కింద ఒక హార్డ్ సబ్సాయిల్ క్రియేట్ చేస్తే నీరు ఇంకకుండా ఉండడానికి. కానీ అది ఇంకా టూ మచ్గా జరుగుతుంది అన్నట్టు. ఆ సాయిల్ కాంపాక్షన్ అనేది ఎస్పెషలీ సల్ఫైడ్ ఇంజరీ ఉన్న అవకాశం ఉండే పొలాలకైతే అది చాలా నష్టం చేస్తుంది అన్నట్టు. సో సల్ఫైడ్ ఇంజరీని ఏ విధంగా మనం మేనేజ్ చేయొచ్చు అంటే చాలా సింపుల్, నేలను ఆరబెట్టడం. సో నేలను ఆరబెట్టడం వల్ల ఈ సల్ఫైడ్ ఇంజరీ ప్రభావం నుంచి మొక్కలు చాలా తొందరగా బయటపడతాయి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎప్పుడైతే సల్ఫైడ్ ఇంజరీ వల్ల వేరు వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఏంటంటే పోషకాలు వేరు ద్వారా అందవు. కాబట్టి మనం ఫోలియర్ అప్లికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషికి రోగం వచ్చినప్పుడు ఆయన అంటే ఆహారం నోటి ద్వారా తీసుకోలేనప్పుడు ఏంటంటే మనం ఇంట్రావెనస్ సెలైన్ లాంటివి పెట్టడం కానీ ఇంట్రావెనస్ ఇస్తామన్నట్టు. సో అదేవిధంగా మొక్క కూడా ఇంచుమించు అదే పరిస్థితుల్లో ఉంటుంది. వేళ్ళ ద్వారా ఆహారాన్ని పోషకాలను తీసుకోని పరిస్థితుల్లో ఉండడం వల్ల ఫోలియర్ అప్లికేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఫోలియర్ అప్లికేషన్స్ చేయాలి అంటే పిచికారీ చేయాలంటే ఏమేమి చేయాల్సి ఉంటుందంటే, సో సాధారణంగా ఈ సల్ఫైడ్ ఇంజరీ ఏంటంటే మొక్క పిలిక కట్టే దశల్లోనే ఎక్కువగా అనిపిస్తుంటుంది. అంటే ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్లోనే ఈ సమస్య ఎక్కువగా అనిపిస్తుంటుంది. కాబట్టి ఆ టైంలో జింకు లోపం కూడా బాగానే కనిపిస్తుంది అన్నట్టు. కాబట్టి మనం పిచికారీ చేసే వాటిల్లో ఒకటి జింక్ సప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది, రెండవది పొటాషియం. సో పొటాషియం ఇట్లాంటి అంటే సల్ఫైడ్ ఇంజరీ ఏ నెలల్లో అయితే ఉంటుందో అక్కడ పొటాషియం డెఫిషియన్సీ ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. కాబట్టి మనము ఈ నేలను ఆరబెట్టే ఆ పని చేసుకుంటూ జింకు, పొటాషియం, ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే సిలికాన్. సో పొటాషియంలో పొటాషియం నైట్రేట్ 13045 కానీ అంటే 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి స్ప్రే చేయొచ్చు. జింకు అయితే 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి స్ప్రే చేయొచ్చు. ఇది కాకుండా పొటాషియం సిలికేట్గా దొరికితే సో 3 నుంచి 5 గ్రాముల చొప్పున పొటాషియం సిలికేట్ నీళ్ళలో కలిపి పిచికారీ చేయొచ్చు. సో దీనివల్ల చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ఆ మొక్క తొందరగా సల్ఫైడ్ ఇంజరీ నుంచి బయటపడుతుంది. ఈ మధ్య కాలంలో మనకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. సో చాలా వరకు ఇప్పుడు నానో యూరియా వచ్చింది, నానో డిఏపి వచ్చింది, అట్లా నానో పొటాష్. సో ఈ నానో పార్టికల్స్ అయితే చాలా తక్కువ క్వాంటిటీస్లో మొక్కకి చాలా తొందరగా అందుతాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నానో యూరియా ఒక 500 ml నానో యూరియాలో యాక్చువల్ యూరియా 25 గ్రామ్స్ ఉంటుంది. సో అంత తక్కువ క్వాంటిటీస్లో ఉంటుంది. కాబట్టి కానీ దాని ఎఫెక్టివ్నెస్ మాత్రం ఎన్నో రెట్లు ఉంటాయి, 100 నుంచి 1000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పార్టికల్ సైజ్ అంత తక్కువ ఉంటుంది కాబట్టి. సో కాబట్టి ఈ మధ్య వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ నానో పార్టికల్స్. సో నానో యూరియా కానీ డిఏపి కానీ ఆర్ పొటాష్ కానీ వీటిని మనం పిచికారీ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ పిచికారీలో అన్నట్టు. సో సాధారణంగా ఏంటంటే సల్ఫైడ్ ఇంజరీ మీద కొన్ని అపోహలు ఉంటాయి. సో సల్ఫైడ్ ఇంజరీ టైంలో అంటే బై మియర్ కోఇన్సిడెన్స్ వల్ల కొన్ని తెగులు మందులు కొట్టడం వల్ల కానీ లేదా కొన్ని కలుపు మందులు వాడడం వల్ల కానీ ఇది మొక్కలు ఎర్రబడుతున్నాయి లేదా మొక్కలు చనిపోతున్నాయి అనే కొన్ని అపోహలు ఉన్నాయి. సో వాటికి అంటే సైంటిఫిక్గా ప్రూవెన్ ఎవిడెన్సెస్ లేవు. పలానా కలుపు మందు వల్ల ఇది జరుగుతుంది లేదా పలానా తెగులు మందు వల్ల ఇది జరుగుతుంది అనేది లేదు. కానీ జనరల్గా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే వేరు వ్యవస్థ బలహీనపడుతుందో మొక్క పోషకాలను తీసుకోలేకపోతుందో
సో ఆ టైంలో ఏ పని చేసినా అది దానివల్లనే అనిపిస్తుంది అన్నట్టు. సో కాబట్టి మనం దీని మూల కారణం ఏదైతే మనం గుర్తించగలిగితే, ఆ మూల కారణాన్ని కానీ మనం సరిచేయగలిగితే అప్పుడు మొక్క బలాన్ని పుంజుకుంటుంది. తర్వాత దానిలోంచి సమస్య నుంచి బయటపడతాయి. అప్పుడు మనం ఇచ్చిన ఏ సపోర్ట్ అయినా కూడా దాని నుంచి వచ్చే ఫలితం 2 3 మనం తీసుకోగలుగుతాం అన్నట్టు. సో ఫైనల్గా కంక్లూడ్ చేసేది ఏంటంటే, ఈ సల్ఫైడ్ ఇంజరీ లేదా అక్యోకి ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అలాంటి పొలాల్లో పంట మార్పిడి చేసే అవకాశాలు ఉంటే తప్పకుండా దాన్ని ఫాలో అవ్వండి. రెండవది ఏంటంటే, ఖరీఫ్ నుంచి రబీకి యాసంగికి మారే క్రమంలో ఆ వరి కొయ్యల్ని మురగడానికి కావాల్సినంత సమయం ఉండేటట్లు కనీసం 30 నుంచి 40 రోజులకి లోపలే దాన్ని నేలలోకి ఇంకాపరేట్ చేసేటట్టు చేయాలి. తర్వాత అన్నిటికంటే ఉత్తమమైన పని ఏంటంటే, అక్యోకి కనిపించే నేలలో ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ లాగా నేలని ఆరబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అన్నిటికంటే బెస్ట్ మెథడ్ అన్నట్టు, దాన్ని మిస్ కావద్దు. దాని తర్వాత ఏ ఫర్టిలైజర్స్ అయితే సల్ఫేట్స్ ఎక్కువ ఉంటాయో 20-20-0-13 కానీ లేకపోతే అమ్మోనియం సల్ఫేట్ కానీ ఇవి వాటిని అవాయిడ్ చేయాలి. దాని తర్వాత మొక్కలు తొందరగా రికవర్ అవ్వడానికి పొటాషియం నైట్రేట్ 13-0-45, దాంతోపాటు జింక్, సో వీటిని వీలైతే సిలికాన్ కూడా వీటిని మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది.